షాంపూ అయిపోయిన తర్వాత బాటిల్ పడేస్తున్నారా? అయితే దీంతో ఒక మంచి టిప్ అయితే చూసేద్దాం. ముందుగా బాటిల్ ని అడిగిపాటు పైపాటు ఇలా కట్ చేసేయాలి. తర్వాత పైన బాటిల్ ఉన్న కవర్ ని కూడా తీసేయాలి. ఇక్కడ నేను ఒక ఇనప స్టిక్ అయితే తీసుకున్నాను. మా పెట్టుకుంటాం కదండి, ఆ స్టిక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న బాటిల్ కి ఒక సైడ్ కి స్టిక్ కి సరిపడా ఒక హోల్ అయితే మార్క్ చేసుకుని సరిపడగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత సరిపోయింది లేదని చూసుకొని బాటిల్ కి హోల్ పెట్టుకున్నాం కదా, దానికి అపోజిట్ లోనే ఒక 1 ఇంచ్ బాటిల్ ని కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు ఒక టన్ స్కూల్ గానీ మేకను గానీ హీట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాటిల్ కి హోల్స్ పెట్టుకోవాలి. బాటిల్ ని ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ పాతది ఒక టీ షర్ట్ అయితే తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటిలో పొడవుగా ఉండేటట్టుగా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేటట్టుగా కట్ చేసుకుని దీన్ని ఇలా గట్టిగా లాగినట్లయితే ఒక తాడు కింద ఫామ్ అవుతుంది. ఇట్లా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ముందుగా బాటిల్ కి హోల్ పెట్టుకున్నాం కదండి, ఈ హోల్స్ లోంచి ఈ తాళ్ళని తీసి ఇట్లా 2 ముళ్ళు అయితే వేసేసుకోవాలి. ఇట్లా అన్ని తాళ్ళు ముళ్ళేసేసుకున్న తర్వాత బాటిల్ కి హోల్ పెట్టాం కదండి, ఆ హోల్ లోంచి ఇట్లా స్టిక్ పెట్టేసి బోల్ట్ వేసేసుకుని బాటిల్ తో తడిమాపు కర రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్